రీసెంట్ గా మా అబ్బాయి బర్త్డే అయితే మేము షిరిడి అయితే వెళ్ళాము. అక్కడ బాబా గారి దర్శనం అనంతరం కూడా ఇంటికి బయలుదేరుతుంటే షిరిడిలో ఉన్న స్థానికులందరూ కూడా ఇక్కడ ఖండోబా బాబా గారి మందిరము చాలా ఫేమస్ అండి, ఒకసారి దర్శనం చేసుకోండి అన్నారు. ఇన్నిసార్లు మేము షిరిడి వచ్చినా దీన్ని అయితే మేము గమనించలేదు. ఈసారి అయితే టైం ఉంది కదా అని మేము ఖండోబా స్వామి వారి దర్శనంకి అయితే వెళ్ళాం. ఈ దేవుణ్ణి జానపద దైవంగా, శివునిగా, భైరవునిగా, సూర్యునిగా, కార్తికేయునిగా భావిస్తారనమాట. ఎక్కువ మహారాష్ట్రలో, కర్ణాటకలోని ఈ స్వామివారికి ఆరాధ్యం జరుగుతూ ఉంటుంది. ఈ స్వామివారి ఆరాధన అనేది కులమత భేదాలు అయితే ఏమీ ఉండవండి. చైత్ర పౌర్ణమి రోజు ఈ భగవానుడికి ఎక్కువ ఉత్సవాలు చేస్తారట. ఆ ఉత్సవాల్ని చంపాష్టిచ ఉత్సవం అని అంటారు. దీన్ని ఒక ఫెస్టివల్ గా చేస్తారట. ఇంకా ఈ ఖండోబా భగవాన్ గురించి మీకు తెలియాలి అంటే మలహారి గ్రంథాలలో బాగా వివరిస్తూ ఉంటాయి. ఈసారి మీరు షిరిడిగానే వెళ్ళినట్లయితే ఈ ఖండోబా మందిరాన్ని దర్శించుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చాలా ఫేమస్. మహారాష్ట్రలో చాలా మహిమగల దేవుడు ఈ ఖండోబా స్వామి వారు.